బాహుబలితో మొదలుపెట్టి కల్కితో తన రేంజ్ మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఒక్క సినిమాకు 3 ఏళ్లు టైం తీసుకుంటున్నాడు ప్రభాస్. అంటే ఆ సినిమా ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇవ్వాలో దానికి మించి లెక్కలతో వస్తున్నాడు. కల్కి కోసం నాగ్ అశ్విన్ తో కలిసి దాదాపు 3 ఏళ్లు కలిసి పనిచేశాడు. సినిమా 2-3 సార్లు వాయిదా పడినా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్న టార్గెట్ తో కల్కి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర రచ్చ రంబోలా చేస్తున్నారు. అయితే ప్రభాస్ సృష్టిస్తున్న ఈ సంచలనాలు అతనితో సినిమా చేయాలని అనుకుంటున్నా మిగతా డైరెక్టర్లకు కొంత రిస్క్ ఫ్యాక్టర్ గా మారుతున్నాయి. కల్కి తర్వాత ప్రభాస్ మారుతితో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. మరోపక్క సందీప్ వంగా డైరెక్షన్ లో స్పిరిట్ కూడా చేయాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ తో సలార్ 2 కూడా పెండింగ్ లో ఉంది. కల్కితో తారాస్థాయికి వెళ్లిన ప్రభాస్ ఇమేజ్ మరి రాజాసాబ్ తో ఒక వెరైటీ టైం ప్లేట్ సినిమాతో సర్ప్రైజ్ చేయనుంది. ఇక మరోపక్క సందీప్ వంగాతో స్పిరిట్ చేయాలని అనుకోగా ఆ డైరెక్టర్ కూడా కొత్తగా టార్గెట్ ఇచ్చినట్టు అయింది. ప్రభాస్ తో సినిమా అంటే అంత ఈజీ థింగ్ కాదని చెప్పేలా చేశాడు రెబల్ స్టార్. అయితే సందీప్ వంగాతో సినిమా చేస్తే ఆ హీరో ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ స్టార్ అవ్వగా రణబీర్ కపూర్ ఎన్నో సినిమాలు చేసినా యానిమల్ తో అతని రేంజ్ మారిపోయింది. ఇలా తన ప్రతి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్న సందీప్ వంగా ప్రభాస్ ని ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. స్పిరిట్ కోసం కథ ఆల్రెడీ ఫైనల్ చేసిన సందీప్ వంగా కల్కి చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలివేషన్ సీన్స్ లో మార్పు చేసి ఉంటాడు. ఆకాశమే హద్దు అనేలా ప్రభాస్ క్రేజ్ ఉండగా వాటికి తగినట్టుగానే సీన్స్ రాసుకోవాల్సి ఉంటుంది. కల్కితో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న ప్రభాస్ రాబోయే సినిమాలతో ఎలాంటి అద్భుతాలు చేస్తాడన్నది చూడాలి.